Hello all, welcome back to Topper's tutorial and Telugu explanation of Indian economy Ramesh Singh. So on a request, ఈరోజు యాక్చువల్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ చెప్పాలి, బట్ రిక్వెస్ట్ మీద ఇన్ఫ్లేషన్ చాప్టర్ చెప్తున్నాను. సో ఇంట్రడక్షన్. For a layman, inflation is just price rise. It becomes a matter of every discussion if the prices of daily or weekly items start rising. సో కామన్ మ్యాన్కి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ ప్రైస్ రైజ్, ధరలు పెరుగుతున్నవి అని చెప్పుకుంటారు. సో ఇట్ బికమ్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీ, అందరూ రోజు మాట్లాడుకునే విషయం ఇదనమాట. అందరూ మాట్లాడుకుంటారు దీని గురించి. ఒక వారంలో సడన్గా రోజు కానీ ప్రైజెస్ అనేవి పెరగటం స్టార్ట్ అయితే అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ ద ఇంపాక్ట్ ఇట్ మైట్ బి హ్యావింగ్ ఆన్ అదర్ ఏరియాస్ ఆఫ్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ మైట్ టేక్ ఎన్ అగ్లీ టర్న్ అండ్ లీడ్ టు ఏ పొలిటికల్ క్రైసిస్. ఏదైనా ఎఫెక్ట్ కానివ్వండి ఎకానమీ మీద పడిందంటే ఇన్ఫ్లేషన్ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ విషయంలో ఇది ఒక బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. పొలిటికల్ క్రైసిస్ ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయన్నమాట. అట్లీస్ట్ ఇన్ ద డెవలపింగ్ ఎకానమీస్, కనీసం ఎక్కడ అంటే డెవలపింగ్ ఎకానమీస్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ పొలిటికల్ రాజకీయ ఇబ్బందులు వస్తాయన్నమాట. సో ఇండియా హ్యాస్ సీన్ గవర్నమెంట్స్ థ్రోన్ అవుట్ ఆఫ్ పవర్ ఇన్ ఎలక్షన్స్ డ్యూ టు ద ప్రైస్ రైజ్ ఇన్ డైలీ యూజ్ ఆఫ్ ఐటమ్స్. సో ఇండియా చాలా గవర్నమెంట్స్ని పడేయటం చూసిందంట ఈ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నప్పుడు. దిస్ ఈజ్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ డెవలప్డ్ ఎకానమీస్ బట్ ఇన్ఫ్లేషన్ టేక్స్ ఇట్స్ పొలిటికల్ ట్రోల్ దేర్ టు. సో ఇది గవర్నమెంట్ అనేది పోవటం జరగదు డెవలప్డ్ ఎకానమీస్లో అయితే, బట్ ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ రాజకీయ వ్యవస్థలో ఉంటుంది డెవలప్డ్ ఎకానమీస్లో కూడా. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ రైజ్ ఇన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, ఏ సస్టైన్డ్ రైజ్ ఇన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, పర్సిస్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ prices or increase in the general level of prices in an economy that is sustained over time. Rising prices across the board is inflation. సో ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఎలా చెప్పొచ్చు, జనరల్గా ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి అంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు. ఒకే విధంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు, అలాగే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్గా ప్రైజెస్ అనేవి ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్నాయి, ఒక పర్టికులర్ టైంలో ఒక కాల వ్యవధిలో పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో అక్రాస్ ద బోర్డ్ మొత్తం మీద అంటే there are some of the most common academic definitions of inflation. If the price of one good has gone up, it is not inflation. It is inflation only if the prices of most goods have gone up. సో ఇక్కడ ఒక డెఫినేషన్ ఏంటంటే అకాడమిక్గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక వస్తువుకి కానీ కొన్ని వస్తువులకు కానీ ప్రైజ్ ఆఫ్ వన్ గుడ్ హ్యాస్ గోన్ అప్, ఒక వస్తువుకి పోతే ఇది ఇన్ఫ్లేషన్ కాదు, ద్రవ్యోల్బణం కాదు. ఇట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ ఎప్పుడు ఇది ఇన్ఫ్లేషన్ అవుతుందంటే అన్ని వస్తువులు, చాలా వరకు ఉన్న వస్తువులు, మోస్ట్ ఆఫ్ గుడ్స్ హ్యావ్ గోన్ అప్, చాలా వస్తువుల యొక్క ధరలు పైకి వెళ్ళినప్పుడే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో వెన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఈజ్ ఫాలోయింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, దిస్ ఈజ్ డిఫ్లేషన్. సో ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి జనరల్గా తగ్గుతున్నాయో దాన్ని డిఫ్లేషన్ అంటారు. ది ఆపోజిట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి, బట్ డిఫ్లేషన్లో ఏమంటే ధరలు తగ్గిపోతాయి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిఫ్లేషన్. దీన్ని డిఫ్లేషన్ అని కూడా అంటారు, ఏది ధరలు తగ్గేదాన్ని. బట్ ఇన్ కాంటెంపరీ ఎకానమిక్స్ డిఫ్లేషన్ ఆర్ నాట్ యూజ్ టు ఇండికేట్ ద ఫాల్ ఇన్ ప్రైజెస్. బట్ కాంటెంపరీ ఎకానమిక్స్లో ఏమవుతుందంటే ఈ డిఫ్లేషన్ ఆర్ డిస్ఫ్లేషన్ అనే దాన్ని ప్రైజెస్ అనేవి తగ్గే పదంలో వాడట్లేదు. సో ఇన్స్టెడ్ ఏ ప్రైజ్ రైజ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో ప్రైజ్ అనేది పెరుగుతుంటే దాన్ని రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. అండ్ ప్రైజ్ ఫాల్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ధరలు తగ్గుతుంటేనేమో ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు, పెరుగుతుంటేనేమో రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ద టర్మ్స్ డిఫ్లేషన్ అండ్ డిస్ఫ్లేషన్ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ ద మ్యాక్రో ఎకనామిక్ పాలసీ. సో మ్యాక్రో ఎకనామిక్ పాలసీలో పార్ట్గా ఉండిపోయింది ఆఫ్ మోడర్న్ గవర్నమెంట్. ఇన్ పాలసీ టర్మ్స్ డిఫ్లేషన్ ఆర్ డిస్ఫ్లేషన్ means a reduction in the level of national income and output, usually accompanied with a fall in the general price level. సో in policy terms ఈ డిఫ్లేషన్ ఆర్ డిస్ఫ్లేషన్ అంటే ఏంటంటే రిడక్షన్ ఇన్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం యొక్క లెవెల్ తగ్గినప్పుడు, అవుట్పుట్ తగ్గినప్పుడు దాన్ని డిఫ్లేషన్ అంటున్నారు. ఏది సాధారణంగా ఇది ఎలా వస్తుంది, నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా తగ్గుతుంది, అవుట్పుట్ అనేది ఎలా తగ్గుతుంది, ఫాల్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్స్ అనేవి తగ్గినప్పుడు
నేషనల్ ఇన్కమ్ కూడా తగ్గుతుంది. సో ఆ విధంగా డిఫ్లేషన్ ఆర్ డిస్ఫ్లేషన్ వాడుతున్నారు. జనరల్గా ప్రైజెస్ రైజ్ అవ్వటాన్ని రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు, ఫాల్ అవ్వటాన్ని ఫాల్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో సచ్ ఏ పాలసీ ఈజ్ ఆఫెన్ డెలిబరేట్లీ brought about by the government with the objective of reducing inflation by improving the balance of payments. సో ఇటువంటి ఒక పాలసీ తీసుకొచ్చారు. ఏం ఆబ్జెక్టివ్, వాళ్ళ ఉద్దేశపు ఏంటంటే రెడ్యూసింగ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడం అండ్ ఇంప్రూవింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బై రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిమాండ్. బయట నుంచి వచ్చే వస్తువులు మనకు వచ్చినవి అనుకోండి, వాళ్ళకు మనం డబ్బులు కట్టాలి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అవి ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనం ఇవ్వాల్సింది పెరిగిపోతుంది. సో దాన్ని తగ్గించడము ప్లస్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడం, ధరలు తగ్గించడం మీద పాలసీస్ చేశారు. సో యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిఫ్లేషన్ ద పాలసీ ఇంక్లూడ్స్ ఫిస్కల్ మెజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఇంక్రీజ్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డిఫ్లేషన్ అంటే ధరలు తగ్గించడం కదా. ధరలు తగ్గించడానికి ఏం చేశారంటే పాలసీలో ఎటువంటి మెజర్స్ పెట్టారంటే ట్యాక్స్లు ఇంక్రీజ్ చేశారు. ట్యాక్స్లు ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, కొనటం తగ్గుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి కదా, కొనటం తగ్గుతుంది. సో వాళ్ళకి పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. ట్యాక్స్లు కడతారు కాబట్టి పర్చేసింగ్ పవర్ తగ్గితే ఆటోమేటిక్గా ఎవరు కొనట్లేదని రేట్లు కూడా తగ్గిస్తారు. ఆర్ మానిటరీ మెషర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్లు పెంచారనుకోండి, తీసుకోరు, బ్యాంక్ లోన్లు తీసుకోరు. సో డబ్బులు తక్కువ ఉంటే పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గితే జనాలు ఎవరు కొంటలేదని ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. సో డబ్బులు లేనప్పుడు తగ్గుతుంది కాబట్టి పర్చేసింగ్ పవర్, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా ఎవరు కొనట్టినప్పుడు రేట్లు తగ్గిస్తారు. సో అంతగా డిమాండ్ ఉండదు, డిమాండ్ లేనప్పుడు రేట్లు తగ్గిస్తారు. సో ఇది క్లియర్గా నెక్స్ట్ వై ఇన్ఫ్లేషన్ అక్కర్స్ అనే టాపిక్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మెజర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రైస్ ఇండిసెస్ విచ్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని రెండు బేసిస్ మీద మాట్లాడతారు. సో దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే బల్క్గా ఉన్నదని హోల్సేల్ దాని మీద చూపిస్తుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే రీటైల్. సో ఏ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ అ మెజర్ ఆఫ్ యావరేజ్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ which means that it does not show the exact price or rise of a single good. సో ప్రైస్ ఇండెక్స్ అనేది ఎటువంటి మెజర్ అంటే యావరేజ్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్, విచ్ మీన్స్ దట్ అన్ని ప్రైజెస్ని యావరేజ్ లెవెల్లో చూస్తుంది. ఒక పర్టికులర్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఏ సింగిల్, అన్ని ప్రైస్ ఇండెక్స్ అనేది యావరేజ్ లెవెల్ చూపిస్తుంది. అన్ని గూడ్స్ పెరిగినాయా తగ్గినాయా అని వాటన్నిటి మీద ఒక యావరేజ్ చూపిస్తుంది. ఒక పర్టికులర్ గూడ్ గురించి చూపించి ఇది తగ్గింది ఇది పెరిగింది అని చూపించదు అనమాట. సో ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ జనరల్ ప్రైజెస్ లెవెల్ విచ్ ఈజ్ మెషర్డ్ యాజ్ ఫాలోస్. సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని ఎలా మెషర్ చేయొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్గా చూపించవచ్చు. ఇన్ఫ్లేషన్ని ఎంత ప్రైస్ లెవెల్ ఎంత మారింది అనే దాని మీద చూపించవచ్చు. సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్, ఒక ఎక్స్ ఇయర్లో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ప్రైస్ లెవెల్ ఎక్స్ మైనస్ ప్రైస్ లెవెల్ ఎక్స్ మైనస్ 1 అంటే సపోజ్ ఎక్స్ అనేది ఈ సంవత్సరం అనుకోండి 2022 అనుకోండి, ప్రైస్ లెవెల్ 2022 మైనస్ ప్రైస్ లెవెల్ 2021 ఎక్స్ మైనస్ 1 అన్నారు బై ప్రైస్ లెవెల్ ఇయర్ ఎక్స్ మైనస్ 1 2021 into 100. సో దిస్ రేట్ షోస్ అప్ ద పర్సంటేజ్ ఫార్మ్, పర్సంటేజ్లో వస్తుంది ఇది. దో ఇన్ఫ్లేషన్ ఈజ్ షోన్ ఇన్ నెంబర్స్ దట్ ఈస్ డిజిట్స్. ఇన్ఫ్లేషన్ నెంబర్స్లో చూపించినప్పటికీ పర్సంటేజ్లో వస్తుంది. సో ఏ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ వెయిడ్ యావరేజ్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇందాక చెప్పుకున్నాం యావరేజ్ చూపిస్తుంది. సో in the index total weight is taken as 100 at a particular years of the past. So the base year. This is when compared to the current year show a rise or the fall in the prices of the current year. There is a rise or fall in the 100 in comparison to the base year. So current year తో కంపేర్ చేస్తారు. ఇక్కడ ఈ ఫార్ములా బట్టి చూసుకోవాలన్నమాట మనం. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ 2022లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే ప్రైస్ లెవెల్ 2022లో ప్రైస్ లెవెల్ ఎంత ఉంది మైనస్ ఎంత తేడా ఉంది బై బేస్ ఇయర్ ఏది పోయిన ఇయర్ అది బేస్ ఇయర్ ఇంటూ 100 అనమాట. దట్ ఈజ్ అబౌట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఫార్ములా ఏంటి, ప్రైస్ లెవెల్ ఆఫ్ దట్ ఇయర్ మైనస్ ప్రైస్ లెవెల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ డివైడెడ్ బై ప్రైస్ లెవెల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. సో టు టేక్ వి గెట్ ఇట్ పర్సంటేజ్ వస్తుంది. సో మనం పోయిన ఇయర్కి కంపేర్ చేసుకుంటాం అనమాట. ఈ ఇయర్లో ఎంత పెరిగింది, చేంజ్ ఏమొచ్చింది,
ప్రైస్ లెవెల్స్లో చేంజ్ ఏమొచ్చింది ఈ ఇయర్లో అని చెప్పేసి ఈ ఇయర్కి పోయిన ఇయర్కి మైనస్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం, పోయిన ఇయర్తో కంపేర్ చేసుకుని క్యాల్కులేట్ చేసుకుంటాం. దట్ ఈస్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ మెజర్డ్ పాయింట్ టు పాయింట్. ఇట్ మీన్స్ దట్ రెఫరెన్స్ డేట్స్ ఫర్ యాన్యువల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ జనవరి టు జనవరి ఫస్ట్ ఆఫ్ ద 2 consecutive. సో January 1st నుంచి January 1st ఆఫ్ ఇంకొక ఇయర్ దాకా చూసుకుంటారు. నాట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ ఆఫ్ ద కన్సర్న్ ఇయర్. జనవరి నుంచి డిసెంబర్ దాకా చూడరు. ఈ ఇయర్ January 1st చూస్తే నెక్స్ట్ ఇయర్ January 1st దాకా చూస్తారు. సో సిమిలర్లీ ద వీక్లీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ చేంజ్ ఇన్ 1 week రెఫరెన్స్ ఫర్ బీయింగ్ 2 consecutive లాస్ట్ డేస్ ఆఫ్ ద వీక్. 2 Fridays 5 PM ఆఫ్ 2 Fridays. సో ఈ ఫ్రైడే, ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే 5 PM నుంచి నెక్స్ట్ ఫ్రైడే 5 PM దాకా వీక్లీ ఇన్ఫ్లేషన్ని చూస్తారు. సో వై ఇన్ఫ్లేషన్ అకర్స్? ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? Economists have been giving different explanations throughout the 19th and 20th centuries of the occurrence of the inflation. The debate still goes on. So 19th 20th centuries అంతా కూడా ఇన్ఫ్లేషన్ ఎలా అవుతుంది, ద్రవ్యోల్బణం ఎలా వస్తుందని ఎకానమిస్టులు డిఫరెంట్ చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు దాని గురించి. సో డిబేట్ ఇంకా వెళ్తూనే ఉంది. బట్ ద డిబేట్ హ్యాస్ సర్టన్లీ గివెన్ అస్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో కానీ డిబేట్ మనకు ఒక రకమైన పిక్చర్ అనేది ఇచ్చేసింది, ఒక నమూనా అనేది ఇచ్చేసింది. నమూనా కాదు, ఒక క్లారిటీ ఇచ్చేసింది. వీ షల్ సీ ద రీజన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఇన్ 2 parts. సో మనం ఇన్ఫ్లేషన్కి రెస్పాన్సిబుల్ అయిన రీజన్స్ని 2 partsలో చూద్దాం. Pre-1970. సో 1970కి ముందు టిల్ ద రైజ్ ఆఫ్ మానిటరిస్ట్ స్కూల్ ఎకానమిక్స్ యూజ్డ్ టు అగ్రీ అపాన్ 2 reasons బిహైండ్ ఇన్ఫ్లేషన్. సో మానిటరిస్ట్ స్కూల్ అనేది రైజ్ అయ్యేదాకా ఎకానమిస్టులు, ఆర్థికవేత్తలు ఇన్ఫ్లేషన్కి 2 reasonsని అగ్రీ చేశారు, ఒప్పుకున్నారు. అదేంటంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై పుల్స్ అప్ ద ప్రైజెస్. సో డిమాండ్ పుల్ ఇది డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. ఇది కూడా అడిగారు, డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ చెప్పమని. దిస్ ఈజ్ ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. ఇంకా మీకు ఆ కాన్సెప్ట్ అయిపోయినట్టే, డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై పుల్స్ అప్ ప్రైజెస్. సో వాట్ ఈజ్ డిమాండ్? సో డిమాండ్ అంటే ఏంటి? ఒక వస్తువు ఉంది, సపోజ్ మ్యాంగోస్ అనుకోండి. మ్యాంగోస్ సమ్మర్లో మ్యాంగోస్కి బాగా డిమాండ్ ఉంటుంది. చాలామంది మ్యాంగోస్ కొంటున్నారు. మ్యాంగోస్ సమ్మర్లో ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అందరు కొనాలనుకుంటారు. కానీ సప్లై అంటే ఏంటి? మ్యాంగోస్ ప్రొడక్షన్ అనేది కావాలి. ఈ వీళ్ళందరికీ మ్యాంగోస్ ఉండాలంటే, కావాలనుకున్న వాళ్ళందరికీ మ్యాంగోస్ దొరకాలంటే ప్రొడక్షన్ ఉండాలి. సో ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై పుల్స్ అప్ ప్రైజెస్. డిమాండ్ అంటేనేమో కావాలని, సప్లై అంటేనేమో అక్కడ ఉండాలి, ఉన్నవి ప్రొడక్షన్. మ్యాంగోస్ అయితే ఉన్న మ్యాంగోస్ అనమాట సప్లై, ఎంత వస్తున్నాయి మ్యాంగోస్ అని. డిమాండ్ అంటే ఇంత కావాల్సి ఉంది. సో ఏ మిస్ మ్యాచ్, ఈ రెండింటి మధ్యన మ్యాచ్ అనేది కుదిరినప్పుడు, కావాల్సినంత సప్లై లేనప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది? 10 మందికి మ్యాంగోస్ కావాలనుకోండి, 8 మందికి సరిపడానే ఉంటాయి. సో ఈ డిమాండ్కి సప్లైకి ఇక్కడ పొంతం లేదు. అలాంటి మిస్ మ్యాచ్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది? సో 8 మందికే ఉన్నాయి, 10 మందికి కావాలి. అప్పుడు ఏమవుతుంది? రేట్ పెరుగుతుంది. ఎవరు కావాలనుకుంటే ఆ రేట్ని ఎవరు ఇష్టపడితే వాళ్ళు కొనుక్కుంటారు. సో అప్పుడు ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. ప్రైజెస్ పెరిగితే ఏంటి? ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ వల్ల ప్రైస్ పెరుగుతుంది, ఇక్కడ రేట్ పెరుగుతుంది. డిమాండ్ వల్ల రేట్ పెరుగుతుంది. సో ఎక్కువ మందికి కావాలి, తక్కువ ఉన్నాయి, డిమాండ్ వల్ల రేట్ పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఎయిదర్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ఓవర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సప్లై. ఇక్కడ 2 ఉన్నాయి. డిమాండ్ ఇంక్రీజెస్, డిమాండ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఓవర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సప్లై అంతే ఉంటుంది. ఎప్పుడు ప్రొడ్యూస్ చేసేది 8 మందికి, కానీ ఈసారి ఏమైంది? 10 మంది వచ్చారు మ్యాంగోస్ కోసం. సో డిమాండ్ ఇంక్రీజెస్ ఓవర్ ద సప్లై అలానే ఉంది, కానీ డిమాండే పెరిగింది. ఆర్ ద సప్లై డిక్రీజెస్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్ డిమాండ్. సో కానీ ఇంకొకటి కూడా అయ్యి ఉండొచ్చు, ఎప్పుడు 10 మందికి డిమాండ్ ఉంటుంది, 10 మంది ఎప్పుడు వస్తారు కొనుక్కోవడానికి, కానీ ఈసారి సప్లై 8 మందికే చేశారు, 8 మందికే మ్యాంగోస్ ప్రొడక్షన్ చేశారు. సో ఆర్ ద సప్లై డిక్రీజెస్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్ డిమాండ్ సప్లై తగ్గి, సప్లై అలానే ఉండి డిమాండ్ పెరగచ్చు.
సప్లై తగ్గి డిమాండ్ పెరగచ్చు. సో అండ్ దస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అరైజెస్. సో ఈ డిమాండ్ అనేది ఇంత కావాలని ఉంది, ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇలా డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయింది. సో దిస్ వాజ్ ఎ కైనీసియన్ ఐడియా. The Keynesian school suggests cuts in spending as a way of tackling excess demand, mainly by increasing taxes and reducing government expenditure. ఇది కైనేసియన్ ఐడియా అనమాట. ఇది మానిటరిస్ట్ స్కూల్కి ముందు pre-1970. ఈయన ఏంటి స్పెండింగ్ ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఈయన ఏం సజెస్ట్ చేశారు, కటింగ్ డౌన్ ద స్పెండింగ్ అనేది ఖర్చు పెట్టడం అనేది తగ్గించమన్నారు. ఏ విధంగా, ఇంక్రీజింగ్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేసి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని తగ్గించమన్నాడు. ట్యాక్స్ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు జనాల దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. ట్యాక్సులు కట్టేస్తారు కదా, డబ్బులు తక్కువ లేనప్పుడు కొనటం తగ్గుతుంది. వాళ్ళు కొనటం తగ్గినప్పుడు ఎక్కువ మంది కోరుకోరు కదా మ్యాంగోస్ని, అప్పుడు డిమాండ్ అనేది తగ్గుతుంది, సరిపోతుంది. డిమాండ్కి సప్లైకి సరికుదురుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్లు కూడా తగ్గిపోతాయి. అదనమాట, దట్ ఈస్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్.